అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ విరహగీతిక. రచయిత ఎండి ఎస్తాన్ గారు. ఇక కథలోకి వెళితే, నీ అల్లరి మరీ ఎక్కువైపోతోంది, వీపు పగులుతుంది. కఠినంగా చెప్పాలనుకుంది, కానీ ఆ గొంతులో కఠినత్వం లేదు. ఫోన్లో నుంచే ఆ విషయాన్ని కనిపెట్టాడు కిరణ్. మరేం చేయమంటావు? నిశ్శబ్ద సరస్సు లాంటి నా మనస్సులో నీ చిలిపి చూపుల రాయి విసిరి నాలో తాపాల వలయాలు సృష్టించావు. విరహాల వాకిటిలో నన్ను ఒంటరిగా నిలిపి అదేమంటే అల్లరంటున్నావు. నీకిది న్యాయమా? దీనంగా అడిగాడు కిరణ్. పర్వాలేదే, అబ్బాయి గారికి కవితలు కూడా వస్తున్నాయి, తీయగా నవ్వింది గీతాంజలి. నిన్ను చూస్తే అక్షరం ముక్క రాని వాడు కూడా అర్థం కాని భాషలో కవితలు రాయగలడు. అవతల ఆమె ఫీలింగ్స్ ఎలా ఉంటాయా అని ఊహిస్తూ ఫోన్లో చెప్పాడు. ఈ మాటలకే కదా తను ఐసైపోతుంది. అసలు కిరణ్తో పరిచయం అయ్యాకే తను ఇంత అందగత్తె అని తెలిసింది తనకు. ఏమిటి మాట్లాడవు? రిసీవర్లో కిరణ్ గొంతు విని ఆ అంటూ తేరుకుంది. గీత, ఈ విరహాగ్నిని భరించడం నా వల్ల కాదు. నేను మాత్రం రాత్రికి నీ ఫ్లాట్కు వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు కిరణ్. గీతాంజలి రిసీవర్ అలాగే పట్టుకొని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏమిటి తను కిరణ్కి అనవసరంగా చనువిచ్చి నెత్తికెక్కించుకుంటోందా? అతను రాత్రికి తన ఫ్లాట్కు వస్తానని అంత ధైర్యంతో చెబుతుంటే రావద్దని తనెందుకు గట్టిగా చెప్పలేకపోతోంది? రిసీవర్ పెట్టేసి మంచం మీద వాలింది. భర్త శ్రీకాంత్ ఉద్యోగ నిమిత్తం దుబాయ్లో ఉన్నాడు. ఆమె ఆ అపార్ట్మెంటు 3వ ఫ్లోర్లోని తన ఫ్లాట్లో ఒంటరిగా ఉంటోంది. ఆమెకు తోడుగా ఒక ముసలి పనిమనిషి మాత్రం ఉంది. గీతాంజలి శ్రీకాంతుల పెళ్లి జరిగి 2 సంవత్సరాలు దాటింది. అప్పుడు శ్రీకాంత్ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడు. అనుకోకుండా అతనికి దుబాయ్ వెళ్ళే అవకాశం వచ్చింది. అక్కడకు వెళ్ళి 2 ఏళ్ళు కష్టపడి వస్తే ఆ డబ్బుతో ఇక్కడ ఏదన్నా బిజినెస్ మొదలుపెట్టి జీవితంలో సెటిల్ అయిపోవచ్చునని అతని ప్లాన్. అందుకు గీతాంజలిని ఎలాగో ఒప్పించగలిగాడు. అయితే తాను వెళ్ళిపోతే భార్యని ఎక్కడ ఉంచాలి అనే సమస్య వచ్చిపడింది. శ్రీకాంత్ తల్లిదండ్రులు పల్లెటూరులో ఉన్నారు. పట్నంలో పుట్టి పెరిగిన గీతాంజలి అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. పోనీ పుట్టింట్లో ఉండమంటే పెళ్ళి అయ్యాక కూడా పుట్టింట్లో ఉంటే మనకు విలువ ఉండదు అంది. సరేనని ఒక ఫ్లాట్ను అద్దెకు తీసుకొని ఒక నమ్మకమైన పని మనిషిని భార్యకు తోడుగా పెట్టి శ్రీకాంత్ దుబాయ్ వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఒంటరితనాన్ని గీతాంజలి భరించలేకుంది. కనీసం పిల్లలైనా ఉండి ఉంటే కాలక్షేపం అయ్యేది. అది లేకపోయేసరికి ఈ ఒంటరితనం నరకంలాగా ఉందామెకు. శ్రీకాంత్ వారానికి 2 సార్లు ఫోన్ చేస్తూనే ఉంటాడు. అతని నుంచి ఫోన్ రావడం ఆలస్యమైతే తనే చేసేది. అదిగో అప్పుడు ఆమెకు కిరణ్తో పరిచయం అయ్యింది. తను ఫోన్ డెడ్ అయినప్పుడు లేదా లైను సరిగ్గా కలవనప్పుడు ఆమె తమ అపార్ట్మెంటు గ్రౌండ్ ఫ్లోర్ వద్ద ఉన్న ఎస్టీడీ బూత్కు వెళ్ళేది. దాని ఓనరే కిరణ్. అందంగా ఆకర్షణీయంగా ఉంటాడతను. గీతాంజలితో చాలా మర్యాదగా మాట్లాడేవాడు. ఎప్పుడూ ఏదో ఒక నవల చదువుతూ ఉండేవాడు. అతనితో కొద్దిగా పరిచయం ఏర్పడ్డాక టైంపాస్ కోసం గీతాంజలి అతని వద్ద నుంచి నవలలు తీసుకెళ్ళి చదివి ఇచ్చేది. అలా వారి పరిచయం పెరిగి స్నేహంగా మారింది. పరాయి పురుషుడితో స్నేహం ఎక్కడికి దారి తీస్తుందో ఆలోచించలేదామె. మనసులో ఎలాంటి తప్పుడు ఆలోచన లేకపోవడం వల్ల ఆమె అంత దూరం ఆలోచించలేదు. అవివాహితుడైన కిరణ్ మాత్రం ఆమెపై మోహం పెంచుకున్నాడు. ఒకరోజు గీతాంజలికి కిరణ్ ఒక గిఫ్ట్ ప్యాక్ తెచ్చి ఇచ్చాడు. ఏమిటిది? ఆశ్చర్యంగా అడిగిందామె. ఇవాళ నా బర్త్డే, అందుకే చిన్న గిఫ్ట్ అన్నాడు. అదేమిటి? నీ బర్త్డే అయితే నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి కానీ నువ్వు నాకివ్వడం ఏమిటి? స్నేహితుల మధ్య
నువ్వే ఇవ్వాలి, నేనే ఇవ్వాలి అని రూల్స్ ఉండకూడదు. మంచి మనసుతో ఎవరిచ్చినా తీసుకోవాలి అంటూ దాన్ని అందించాడు. ఎనీహౌ హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్పి తన ఫ్లాట్కొచ్చి ఆ ప్యాక్ను ఓపెన్ చేసింది. అందులో పసుపు పచ్చని అడవి పూల డిజైన్ ఉన్న తెల్ల చీర. ఆ చీర చాలా బాగా నచ్చింది ఆమెకు. కిరణ్ సెలక్షన్ ఈజ్ ఫెంటాస్టిక్ అనుకుంది. చీరతో పాటు అందులో ఒక లెటర్ కూడా ఉండటంతో కుతూహలంగా దాన్ని విప్పింది. అందులో, గీతగారు, నాకు ప్రత్యేకంగా స్నేహితులంటూ ఎవ్వరూ లేరు. నా అదృష్టం కొద్దీ మీలాంటి మంచి వ్యక్తితో స్నేహం కుదిరింది. ఈసారి నా పుట్టినరోజును కేవలం మీతో జరుపుకోవాలని ఆశపడుతున్నాను. రాత్రి హోటల్ ప్రియతంలో మీతో కలిసి డిన్నర్ చేయదలిచాను. మీకిష్టమైతే ఈ చీర కట్టుకొని రాత్రికి ప్రియతంకు రాగలరు. ఇట్లు కిరణ్. వెళ్ళాలా వద్దా అని సంకోచించలేదామె. ఒక ఫ్రెండు తన పుట్టినరోజు నాడు ప్రేమతో తనను డిన్నర్కు పిలిచాడు. వెళ్ళకపోతే బాధపడతాడు అనే ఉద్దేశంతో అతనిచ్చిన చీర కట్టుకొని అతను రమ్మన్న హోటల్కు వెళ్ళింది. కిరణ్ ఆనందానికి అవధుల్లేవు. ఇద్దరూ డిన్నర్ తీసుకున్నారు. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. అందులో కొన్ని పర్సనల్ విషయాలు కూడా ఉన్నాయి. ఆమె మాటలను బట్టి ఆమె ఒంటరితనం ఫీల్ అవుతోందని ఇట్టే గ్రహించాడతను. ఒకసారి షాపింగ్ కని వెళ్ళి వచ్చిన గీతాంజలి తన ఫ్లాట్లోకి వెళ్ళేందుకు అపార్ట్మెంట్ లిఫ్టు ఎక్కింది. ఆమె వెనుకనే కిరణ్ కూడా లిఫ్టులో దూరాడు. అప్పుడు అందులో వాళ్ళిద్దరే ఉన్నారు. లిఫ్టు ద్వారం మూసుకుంది. పైకి కదలనారంభించింది. ఎక్కడికి? ఫ్యాన్ గాలికి ముఖం మీద పడుతున్న ముంగురులను వెనక్కు జరుపుకుంటూ అడిగింది గీతాంజలి. 4వ ఫ్లోర్లో ఉన్న సుబ్బారావు దగ్గర నుంచి బ్యాలెన్స్ బిల్లుల పేమెంటు రావాలి. దానికోసం వెళ్తున్నాను. ఎత్తైన ఆమె ఎదవంక ఆకలిగా చూస్తూ అన్నాడు. లిఫ్టు 2nd ఫ్లోర్ దాటింది. సడన్గా పవర్ కట్ అయి లిఫ్ట్ ఆగిపోయింది. లోపల గాఢాంధకారం అలుముకుంది. గీతాంజలికి అసలే చీకటంటే భయం. ఓ గాడ్ అనుకుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదతను. ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరగా లాక్కున్నాడు. ఒక్క క్షణం ఆమె మైండ్ బ్లాంక్ అయ్యింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆమె తేరుకునే అవకాశం ఇవ్వకుండా పెదాలందుకున్నాడు. అప్పుడే అపార్ట్మెంటులో ఉన్న జనరేటర్ పనిచేయడం ప్రారంభించడంతో లిఫ్టు 3వ ఫ్లోర్కు చేరుకుంది. లిఫ్ట్ తలుపు తెరుచుకొని ఆమె గబగబా తన ఫ్లాట్లోకి జొరబడింది. అతను కూడా ఆమె వెనకాలే వెళ్ళాడు. కానీ ఆమె విసురుగా తలుపేసేసింది. తలుపు కొట్టే ధైర్యం చేయలేక వెనుదిరిగాడతను. స్వేదంతో ఆమె ముఖం మీద ముత్యాలు ఏర్పడ్డాయి. అది భయమో లేక తప్పు చేయబోయానన్న భావనో తెలీదు. కానీ కొన్ని క్షణాల వరకు ఆమె శరీరంలో ప్రకంపనలు తగ్గలేదు. ఇంత జరిగినా ఆమెకు కిరణ్ మీద కోపం రాలేదు. అదే విచిత్రం. తలుపు మీద చప్పుడైతే వెళ్ళి తలుపు తీసింది గీతాంజలి. ఎదురుగా కిరణ్. ఆమె అనుమతితో పని లేనట్టు లోపలికొచ్చి తలుపేసేశాడు. ఆమె అవాక్కై అలాగే చూస్తూ నిలబడిపోయింది. అతను అమాంతం ఆమెను చేతుల్లో ఎత్తుకున్నాడు. అప్రయత్నంగానే అతని మెడ చుట్టూ చేతులు వేసిందామె. ఆమెను అలాగే తీసుకెళ్లి బెడ్ మీద పడేశాడు. ఆమె మెడవంపు మీద నాలుకతో చక్కిలిగింతలు పెట్టాడు. ఆమె అతనికి సహకరించడమూ లేదు, అడ్డు చెప్పడమూ లేదు. ఆమె చీరను లాగేశాడు. ఆ లాగడంలో టేబుల్ ల్యాంపు పక్కన ఉన్న శ్రీకాంత్ ఫోటో కింద పడి దాని గాజు ఫ్రేమ్ పగిలిపోయింది. ఆ శబ్దానికి అటు చూసిన గీతాంజలి గాజు ముక్కల మధ్య నవ్వుతున్న భర్త ఫోటో కనిపించింది. తన శరీరంలోని బలమంతటిని చేతుల్లోకి తెచ్చుకొని తన మీదున్న అతన్ని దూరంగా నెట్టేసింది. ఊహించని ఆ పరిణామానికి ఖిన్నుడై ఆమె వైపు చూశాడతను. ఆమె లేచి చీర అందుకుంటూ, కిరణ్ ప్లీజ్ వెళ్ళిపో అంది. కానీ వినే స్థితిలో లేడతను. గీత ప్లీజ్, ఈ ఒక్కసారికి కాదనకు అంటూ ఆమెను వెనుక నుంచి కౌగిలించుకున్నాడు. వదులు, నేను నా భర్తకు ద్రోహం చేయను అంటూ గింజుకుంటోందామె. ఆ బుద్ధి ముందుండాలి. అలాంటి దానివి అనవసరంగా నన్నెందుకు రెచ్చగొట్టావు? ఇంత దూరం వచ్చాక నేను ఊరుకోలేను అంటూ ఆమెను నేల మీదకు తోసి మీద పడ్డాడు తను. వదులు, వదులురా, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్ అని నిద్రలో గీతాంజలి అరుస్తూ ఉంది. వాళ్ళ పని మనిషి రంగమ్మ వచ్చి
అమ్మా అమ్మా, ఎందుకు నిద్రలో అలా అరుస్తున్నావు? పీడకల ఏమైనా వచ్చిందా అనేసరికి మేలుకుంది గీతాంజలి. ఆమె ముఖమంతా స్వేద బిందువులు. భయంతో గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. రంగమ్మ మంచినీళ్లు తెచ్చిస్తే దాన్ని గటగటా త్రాగేసి వాల్ క్లాక్ వైపు చూసింది. సమయం 10 కావస్తోంది. కిరణ్ రావడానికి ఇంకో గంట టైం ఉంది. రంగమ్మ, ఈ రాత్రికి మా ఫ్రెండ్ ఇంట్లో పడుకుందాం పదా అంది గీతాంజలి. రంగమ్మ మారు మాట్లాడకుండా బయలుదేరింది. కిరణ్ను ఎలా వదిలించుకోవాలో అర్థం కాక మరుసటి రోజు కూడా ఆమె ఫ్రెండ్ ఇంట్లోనే ఉండిపోయింది. తర్వాత పుట్టింటికి వెళ్ళిపోయింది. వారం తర్వాత శ్రీకాంత్ రావడం ఆమెకు పెద్ద సర్ప్రైజ్. గీత, నీకు దూరంగా ఉండలేక వచ్చేశాను. ఈ రాత్రికే మనం వైజాగ్ వెళ్ళిపోదాం. అక్కడ నా ఫ్రెండు రామారావు ఉన్నాడు. నేను వారం క్రితమే అతనితో మాట్లాడి మనకో ఇల్లు చూడమని చెప్పాను. మనం అక్కడే ఏదన్నా బిజినెస్ మొదలు పెడదాం అన్నాడు భార్యతో. కొత్త ఇంట్లో భర్త కౌగిలిలో కరుగుతోంది గీతాంజలి. కిరణ్ మాత్రం తాళం వేసి ఉన్న ఆమె ఫ్లాట్ వైపు ఆశగా చూస్తూనే ఉన్నాడు. రంగమ్మ, సమయానికి నువ్వు ఫోన్ చేసి నన్ను హెచ్చరించావు కాబట్టి నేను నా భార్యని దక్కించుకోగలిగాను. ఇందులో ఆమె తప్పు లేదు. శృంగారపు రుచి చూపించి ఒంటరిగా వదిలి వెళ్ళడం నాదే తప్పు. అందుకే ఆమె మీద నాకు ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు, తగ్గదు కూడా అని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు శ్రీకాంత్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.